హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నేను ఎప్పటినుంచో అసలు పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. కానీ ఎడిటింగ్‌కి అసలు టైం దొరకలేదు. అందుకే ఇంత లేట్‌గా పోస్ట్ చేయాల్సొస్తుంది. సారీ ఫర్ థాట్. సో, బేసిక్‌గా ఈ వ్లాగ్‌లో మనం మా ప్రయుక్తి పుట్టెంటుకలు తీయడము, ఇంకా సుపతి దర్శనం చేసుకున్నాం మేము. దానికి మాకున్న పర్క్స్ ఏంటి, మేము ఇంకెక్కడెక్కడ చాలా ఇబ్బంది పడ్డామో అవన్నీ చెప్తాననమాట. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే మేము స్టార్ట్ అవ్వడం అయితే మేము ట్రైన్‌లో వెళ్ళాము. ప్లాన్ అయితే ఫస్ట్ మాకు బస్‌లో వెళ్ళాలని ఉండింది. కానీ అనుకోకుండా ఫస్ట్ అయితే ఓన్లీ నేను, హరీష్ ఇంకా ప్రయుక్తి ముగ్గురమే వెళ్దాం అనుకున్నాము. కానీ తర్వాత ఇంకా ఓకే పేరెంట్స్‌ని కూడా తీసుకొని వెళ్దాము అని చెప్పి అనుకోకుండా వెళ్ళాల్సొచ్చింది. సో, మేము ఇంకా ట్రైన్ అయితే తత్కాల్లో బుక్ చేసేసుకున్నాము. ప్రయుక్తి ఇబ్బంది పెడుతదేమో అని అనుకున్నాము. కానీ లేదులెండి, చాలా మంచిగా పడుకుంది. నాకే కొంచెం ప్లేస్ సరిపోలేదు. బట్ యాహ్! ఇంకా అలా మేమైతే ఓకే వెళ్తున్నాం కదా శ్రీవారి దగ్గరికి అని చెప్పి మేము స్టార్ట్ అయితే అయిపోయాము. ఓకే. సో, ఇప్పుడు మేము మా మమ్మీ వాళ్ళకి అసలు దర్శనం టికెట్స్ ఇవేం లేకుండే. సో, ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకుందామని చెప్పి వన్ డే ముందుగానే వెళ్ళాము. సో, మార్నింగ్ అంతా వాళ్ళు ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకుంటుంటే ఇంకా మేము మాత్రం రూమ్‌లోనే ఉన్నాము. బయట తీసుకున్నామనమాట కింద రూమ్. ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళు గోవిందరాజు దర్శనంకి వెళ్దాము అని అంటే ఇంకా మా అమ్మయ్య ఇంకా డాడీ రూమ్‌లోనే ఉన్నారు. మేమందరం వచ్చేసాము. వచ్చేసి మేమైతే ఇక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ప్లాన్ ఏంటి అంటే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అమ్మ వాళ్ళకి 10:00 ఆ టైంలో వాళ్ళకి దర్శనం టికెట్ అయితే దొరికింది. ఎస్ఎస్‌డి టోకెన్ వాళ్ళ నలుగురికి, అమ్మకి, నాన్నకి, అత్తయ్యకి, ఇంకా మామయ్యకి. మేము వచ్చేసి సుప్త దర్శనం వెళ్ళాలి. ఇది నెక్స్ట్ డే ప్లాన్ అనమాట. సో, మేము ఈ దర్శనం అయిపోగానే మేము వెళ్ళి మంచిగా సాంబార్ అన్నం ఇంకా పెరుగన్నం, నేను తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి మిస్ అవ్వకుండా తింటాను. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సూపర్ టేస్టీ ఉంటుంది. ఓకే. సో, ఇది తిని మేమైతే వెళ్ళి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 అలా లేచి ఇంకా మేము అందరం స్నానాలు చేసుకున్నాము. ప్రయుక్తి ఇంకా హరీష్ తప్ప. ఇంకా మామయ్య అండ్ ఆబ్వియస్లీ డాడీ కూడా, బికాజ్ వాళ్ళందరూ గుండు చేయించుకుంటున్నారని చెప్పి. నేను అసలు చాలా టెన్షన్ పడిపోయాను. యాక్చువల్లీ ఇది నాకు చాలా ఎమోషనల్ థింగ్ అనమాట. ప్రయుక్తి గుండు చేయించడం. ఎవరికైనా చెప్తే అనుకోవచ్చుకి అరే గుండు చేయించడం ఇవన్నీ ఒక పెద్ద మైల్ స్టోన్ బేబీ లైఫ్లో, దీనికి ఎందుకు బాధ అని చెప్పి. బట్ ప్రయుక్తిని అసలు ఫస్ట్ హరీష్ చూసిందే తన హెయిర్ అనమాట. ఓకే. సో, నా డెలివరీ టైంలో తను చూసిందే ప్రయుక్తి హెయిర్. అయ్యో ఇప్పుడు అట్లాంటి హెయిర్ వెళ్ళిపోతుంది అన్న కొంచెం బాధ అయితే ఉండింది నాకు. బట్ ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఇంకా అలా మేమైతే ప్రొసీడ్ అయ్యాము. ఎంత ఏడుస్తుందో మేము ఏం చేయాలి అని అనుకున్నాము. ట్రై చేస్తాము ఎట్లనో అట్లా ఈమెకి ఫోన్ చూపిద్దాం అనుకున్నాం. ఇప్పటివరకు ప్రయుక్తికి ఎప్పుడు ఫోన్ చూపించలేదు. ఇంకా మా ఫ్రెండ్ రీసెంట్గా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు చిట్టి చిలకమ్మ ఇవన్నీ పెడితే మంచిగానే ఉంటున్నారు అని చెప్పి. సరేలే పెడదామని చెప్పి మేము ప్రయుక్తికి అయితే ట్రై చేసాము. ఇప్పుడు మీరు చూడండి అసలు ఆమె ఎంత ఏడ్చిందో. చిట్టి చిలకమ్మ వీడియోస్ పెట్టినా సరే అసలు తను ఏడుపు అయితే ఆపలేదు. అసలు ఎంత కష్టంగా ఉండిందో చూడడానికి. కానీ ఇంకా తప్పదు కదా, తను ఇట్లా పెట్టడం స్టార్ట్ చేసాడో లేదో ఇంకేదో చేస్తున్నారు అన్నట్టు ఇంక ఏడుపు స్టార్ట్ చేసింది. ఎంత కష్టంగా ఉన్నా సరే ఇంకా వి కుడెంట్ కంట్రోల్, ఇంకా అంతే అలా అయిపోయింది. గోవిందా 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 చూడు ఏంటమ్మా గోవిందా చిలకమ్మ తల్లి గోవిందా 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 మెల్లగా మెల్లగా గోవిందా గోవిందా అయిపోయింది ఇంకొక అయిపోయింది తల్లి, మొత్తం అయిపోయింది. సో, గుండు చేయడం అయిపోయిన తర్వాత కూడా కొంచెం సేపు అయితే అట్లాగే కంటిన్యూ చేసింది ఏడుపు మా ప్రయుక్తి. ఇంకా వెయిట్ చేయగా ఆపేసింది ఫైనల్గా. సో, ఇంకా వీళ్ళందరూ స్నానాలకైతే వెళ్ళిపోయారనమాట.
వీళ్ళందరూ స్నానాలు చేసే గ్యాప్లో నేను ప్రయత్నికి కూడా కొంచెం అక్కడ హాట్ వాటర్ ఇస్తారు పిల్లలకి. అక్కడ హాట్ వాటర్ తీసుకొని నేనైతే ఆమెకు స్నానం చేపించి ఇంకా ఆల్మోస్ట్ మేమంతా రెడీ అయితే అయిపోయాము. ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు దర్శనంకి. మేము కూడా సుభద్ర దర్శనం ఎక్కడ ఉంటుందో అని చెప్పి మేము కనుక్కుంటూ అయితే వెళ్ళామన్నమాట. సో సుభద్ర దర్శనంకి వే వచ్చేసి ఇప్పుడు మనకి నార్మల్గా అక్కడ ఇది వెంకటేశ్వర స్వామిది ఉంటుంది కదా మనకి పెద్దగా ఐడల్ ఉంటుంది కదా మనకు, అక్కడ మనం ఫొటోస్ అవన్నీ దిగుతాము. అక్కడ నుంచి మీరు కొంచెం స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగాలన్నమాట. సో బేసిక్గా నేను ఎందుకు ఇట్లా గాలిలో చెప్తున్నానంటే మాకు కొంచెం లేట్ అయిపోయింది. అంటే సుభద్ర దర్శనం 12 o'clockకి ఓపెన్ అని చెప్పారు ఫస్ట్. తర్వాత మళ్ళీ లేదు 11:30కి ఓపెన్ అని చెప్పి ఇంకొకరు చెప్పారు. సో ఇంకా మేము కనుక్కుంటే వెళ్ళేలోపు మధ్యలో ఒకరిద్దరు భయపెట్టేశారనమాట. ఇదిగోండి వీళ్ళు దారి చూపిస్తున్నారు కదా వీళ్ళనమాట. ఏమని అంటే లేదు మీరు ఇట్లా ప్యాంట్ వేసుకొని వచ్చారు, ప్యాంట్ వేసుకుంటే రానియరు, అలా ఇలా వచ్చారు ప్యాంట్ వేసుకొని మీరు ధోతి కూడా కొనాలని చెప్పి ఇంకా వాళ్ళే ఒక షాప్లోకి తీసుకెళ్ళి మేము అనుకున్నాం ఇనిషియల్లీ మంచిగా చూపిస్తున్నారులే లేట్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నారు కదా మంచిగా అని అనుకున్నాము. ఈ గ్యాప్లో వాళ్ళు ఒక షాప్లోకి తీసుకెళ్ళి మీరు ఇక్కడ కొనండి అంటే ఇంకా మేము సరేలే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మేమైతే కొనేసుకొని ఇంకా వాళ్ళు చూపించిన వేలో నుంచి వెళ్ళాము. వాళ్ళు షార్ట్ కట్ అని చెప్పి ఆ సబ్వే నుంచి కాకుండా పక్కన ఉన్న షాప్స్ వాటన్నిటిలో నుంచి తీసుకెళ్లారనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తారు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా వెంకటేశ్వర స్వామిది, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకెళ్ళాలి. లెఫ్ట్లోకి వెళ్ళి మనం మళ్ళీ ఒక స్ట్రైట్లోకి వెళ్తే ఒక చౌరస్తా వస్తుంది బేసిక్గా, అక్కడ నుంచి మళ్ళీ రైట్ తిరగాలన్నమాట. మేము అదంతా తిరిగే టైం లేదని చెప్పి సో మేము వాళ్ళు చెప్పిన వేలో అయితే మేము వెళ్ళి అక్కడ ఒక ధోతి కొనుక్కొని అని చెప్పాము కదా, ధోతి కొనుక్కొని ఇంకా హరీష్ వేసేసుకున్నాడు. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళాము. ఆ దారి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేట్ అండి. మేము వెళ్ళాం కదా, మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము. ఇట్ ఈస్ నాట్ మ్యాండేట్. ట్రెడిషనల్ అటైర్ కుర్తా అండ్ ధోతి ఉంటే మంచిదే, బట్ జస్ట్ ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ధోతి ఇట్ ఈస్ స్టిల్ ఫైన్. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, మేము వెళ్ళడము థర్స్డే వెళ్ళామన్నమాట. మాకు తెలియదుకి థర్స్డే దేవుడిది నిజరూప దర్శనం ఉంటుంది అని చెప్పి. ఓకే, అసలు ఎంత జనాలు ఉన్నారంటే సుభద్ర దర్శనం నార్మల్లీ 45 minutes to 1.5 hours లోపు అయిపోతుంది అని చెప్పారు చాలామంది. నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను, వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్పారు అవును సాయితీ అట్లాగా అయింది మంచిగా అని చెప్పి. నేను ఒక 2-3 చెప్పాను మీరు వెళ్ళండి మనకి ఇట్లా ఉంది మంచిగా పిల్లలతోటి వెళ్ళండి అని చెప్పి. వాళ్ళందరూ వెళ్ళారు. బై ద వే చూడండి ఇక్కడ ఈ వీడియోలో దారి చూసారా, వే టు సుపతం అని చెప్పి దారి ఉంటుంది. అవన్నీ నేను ఇక్కడైతే క్యాప్చర్ చేసేసాను. ఓకే, యా, సో బ్యాక్ టు అవర్ ప్రీవియస్ టాపిక్. కానీ థర్స్డే రోజు నిజరూప దర్శనం ఉంటుంది స్వామివారిది. అంటే అలంకరణ అవేం లేకుండా ఓన్లీ ధోతి ఇంకా టవల్ అట్లా వేసుకొని ఉంటారు. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. కానీ మనకి పిల్లలతోటి అసలు అవ్వని పని అన్నట్టే అనిపించింది మాకు. ఓకే, సో మీరు ప్లాన్ చేసుకుంటే కొంచెం థర్స్డే కాకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మేమైతే ఇంకొకసారి వెళ్దాం అనుకుంటున్నాము. మేము థర్స్డే కాకుండా చూడాలి, ఏదో ఒక రోజు లీవ్ పెట్టేసుకొని వెళ్ళాలి. సో ఇదిగోండి ఇది వే అనమాట. మనం ఇప్పుడు అక్కడ మెట్రో నుంచి కిందకి దిగాం కదా, సో ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఫోన్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది, వాళ్ళే తీసుకుంటారు ఫోన్స్. ఈ క్యూ లైన్లో నుంచి మనం లోపలికి వెళ్తారనమాట. సో ఇది వే స్పెషల్లీ ఫర్ సుభద్ర. ఓకే, సో ఇంకా ఇది దర్శనం అయిపోయాక తీసిన వీడియో అనమాట. సో దర్శనంకి లోపల ఉన్నంత గ్యాప్లో మేము కంపార్ట్మెంట్ నెంబర్ 5లో ఒక 30 minutes 40 minutes కూర్చోబెట్టారు. తర్వాత అంతా ఎంత నెట్టేసుకోవడాలు అమ్మో, అసలు చాలా అంటే చాలా టెరబుల్ ఎక్స్పీరియన్స్. ప్రయక్తికి అయితే ఎంత ఏడ్ చేసిందో, ఇది అయిందో లేదో ప్రయక్తికి ఫీవర్ వచ్చేసిందండి. అసలు ఆ జనాలు అంత ఫస్ట్ టైం. ఓకే, అది మేము చేసిన తప్పు. అంటే మాకు తెలియదు సుభద్ర దర్శనం ఎవ్రీడే అయినా సరే ఇట్లాగే ఉంటుంది అనుకున్నాము, కానీ మాకు తెలియదు మరి ఆ రోజు థర్స్డే రోజు అలా కలిపారు. ఇంకా మేము చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది, చాలా నెట్టేసుకోవడాలు అమ్మో. ఇంకా హరీష్ అయితే ఈమె భుజాలపైన పెట్టుకొని మరి తీసుకెళ్ళిపోయాడు ఆ రోజంతా. సో అది మేము మా ఎక్స్పీరియన్స్ అనమాట. సో నెక్స్ట్ టైం మేము మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము సుపుతంకి. ఇది మళ్ళీ ఎప్పుడు రావచ్చు అని అడిగాను నేను అక్కడ వాళ్ళని. 2 months తర్వాత రావచ్చు అని చెప్పారు మళ్ళీ. సో ఈ దర్శనంకి మనము మదర్ అండ్ ఫాదర్ది ఆధార్ కార్డ్స్ ఒరిజినల్ కావాలి, అండ్ ఆల్సో బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్. ఓకే, ఒరిజినల్ ఆధార్ లేకపోయినా నడుస్తుందని చెప్పారు, బర్త్ సర్టిఫికేట్ అయితే ఒరిజినల్ కావాలని చెప్పారు. ఎవ్రీ 2 monthsకి ఒకసారి వెళ్ళొచ్చు అని అయితే వాళ్ళు చెప్పారు. కానీ నాకు అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 6 monthsలో ఒకసారి, ఫస్ట్ 6 months, నెక్స్ట్ 6 monthsలో ఇంకొకసారి అని ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళే ముందు మళ్ళీ ఎప్పుడు రావచ్చు సార్ అంటే 2 months లోపు మళ్ళీ రావచ్చండి అని చెప్పారు. సో వీఆర్ ప్లానింగ్ అగైన్ టు గో. అప్పుడు ఇంకా నేను వే మొత్తం ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా, సో నెక్స్ట్ టైం వే అంతా నేను క్లియర్గా చేసి చెప్తాను. ఓకే,
గోవిందా గోవిందా. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.